హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న వంటకం వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియాకి కావాల్సిన ఐటమ్స్ అండి: క్యాబేజీ అండ్ క్యారెట్, ఆలుగడ్డ, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ అండ్ మైదా, ఆనియన్, పచ్చిమిర్చి, వైట్ పెప్పర్, గార్లిక్ అండ్ బ్లాక్ పెప్పర్, ఆయిల్ అండ్ వెనిగర్, సాసెస్. బౌల్ తీసుకొని ఆ బౌల్లో క్యారెట్ అండ్ క్యాబేజీ రెండింటిని వేసి వాటిని నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు చూపించే విధంగా క్లాత్లో మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి. విధంగా క్లాత్ని ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకొని మిశ్రమంలో ఉన్న వాటర్ని అంతటిని బయటికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ ఏ విధంగా బయటకు వస్తుందో. ఎందుకు ఇలా చేయాలి అంటే మంచూరియా అనేది కొంచెం క్రిస్పీగా రావడం కోసం మనం ఈ ప్రొసీజర్ ఇలా చేస్తున్నాం. అండ్ వేరొక బౌల్లో ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని దుంపని మ్యాష్ చేసి వేసుకోవాలి. కొంచెం పాంపుతో నెక్స్ట్ మైదా, కొంచెం సాల్ట్ అండి, రుచికి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. చేసుకోవాలండి ఇవి కూడా ఇలా. చూస్తున్నారుగా ఇలా కలుపుకునే మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రీపేర్ చేసుకోవాలి. ప్రీపేర్ చేసుకోవడానికి బౌల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద వెలిగించుకున్నాం కదా, బాగా పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ దేంతో ఆయిల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా రెడ్ ఆయిల్ యూస్ చేయండి. ఆయిల్లో పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తాయి కదా, ఇప్పుడు దీన్ని మేము ప్లేట్లో తీసుకుందాం. ఓకేనా? బాల్స్ని రెడీ చేసుకున్న తర్వాత సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. సాస్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా కట్ చేస్తున్నాము. అలా చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ కోసం సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పై కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని అండ్ వెల్లుల్లిపై పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. దాన్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లోనే ఉన్నప్పుడే వేసుకోవాలి. వేయించుకోవాలి, హైలోనే ఉండాలి. హైలో పెట్టుకొని మనం వేయించుకున్న తర్వాత సాస్ అండి, టమాటా పచ్చడి, రెడ్ చీజ్, వెనిగర్ అండ్ కొంచెం చక్కెర అండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా హైలో పెట్టే చేసుకోవాలండి. హైలోనే ఉండాలి. స్టవ్ హైలోనే ఉంది. ఇలా వేసుకొని బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ సర్వ్ చేసుకుంటామండి. తీసుకుని ఫైనల్గా వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ.